హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు. ఈరోజు మన వీడియోలో సరికొత్తగా ఒక మంచి స్వీట్ని తయారు చేసుకుందాం. ఇలా తయారు చేసుకున్న ఈ స్వీట్ జ్యూసీగా సాఫ్ట్గా నోట్లో అలా కరిగిపోతుంది. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ స్వీట్ ఎలా తయారు చేసుకోవాలి, ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి. మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి కప్పు నిండుగా సుజీ రవ్వను తీసుకుని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. ఇక్కడ మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవచ్చు. వీటిని మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం బరకగా మిక్సీ పట్టుకుని తీసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ రవ్వని బౌల్లోకి తీసుకుని తిరిగి అదే జార్లోకి 3/4 కప్పు కొబ్బరి ముక్కలను కూడా వేసుకుని కొబ్బరి ముక్కలను కూడా మెత్తగా మిక్సీ పట్టుకుని రవ్వలోకి వేసుకోవాలి. ఇక్కడ పచ్చి కొబ్బరి ప్లేస్లో మీరు కావాలనుకుంటే ఎండు కొబ్బరిని కూడా తీసుకోవచ్చు. ఏ స్వీట్ చేసుకున్నా కొంచెం ఉప్పు వేసుకుంటే బాగుంటుంది. ఇందులో ఇలా చిటికెడు ఉప్పు వేసుకుని ఇవన్నీ కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ రవ్వ కొబ్బరి మిక్స్ని కాసేపు పక్కకు పెట్టుకుని గ్యాస్ ఆన్ చేసుకుని కడాయిలోకి 2 కప్పుల వరకు పాలు పోసుకోవాలి. ఏ కప్పుతో అయితే రవ్వని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు పాలు పోసుకోవాలి. ఈ స్వీట్లోకి చిక్కటి పాలను వేసుకుంటే స్వీట్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పాలు ఇలా కొంచెం మరుగుతుండగా ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని పాలు ఇలా మసలు కాగుతుండగా ముందుగా కలిపి పెట్టుకున్న రవ్వ కొబ్బరి మిక్స్ని ఇందులోకి వేసుకుంటూ కలుపుకోవాలి. ఈలోగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్లో సింపుల్గా చేసుకుని చాలా రకాల స్వీట్స్ అలాగే స్నాక్ రెసిపీస్ని పోస్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మిగతా వీడియోలను కూడా చూసి నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయగలరు. ఇలా దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకుంటే రవ్వ కొంచెం చల్లారుతుంది. ఈలోగా వేరొక కడాయిలోకి ఏ కప్పుతో అయితే రవ్వని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు చక్కెర, అరకప్పు బెల్లాన్ని వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే మొత్తం చక్కెరతో చేసుకోవచ్చు లేదా బెల్లంతో కూడా చేసుకోవచ్చు. ఇలా 2 కలిపి చేసుకున్న స్వీట్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులోకి కప్పు నీళ్లు వేసుకుని ఇక్కడ ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు. ఇందులో వేసిన పంచదార బెల్లం కరిగితే సరిపోతుంది. పంచదార అంతా ఇలా పూర్తిగా కరిగిన తర్వాత ఇందులో కొద్దిగా యాలకుల పొడి వేసుకుని మూత పెట్టేసి కాసేపు పక్కకు పెట్టుకోవాలి. ఈలోగా పాలల్లో ఉడికించుకున్న రవ్వ కూడా ఇలా కొంచెం చల్లారింది. ఈ రవ్వని చేత్తో కలుపుకుంటూ అంత కలిసేలా బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. చాపింగ్ బోర్డ్పై వేసుకుని ఇలా చేత్తో కలుపుకుంటే చపాతీ పిండిలా సాఫ్ట్గా అయిపోతుంది. పిండిని ఇలా సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుకున్న తర్వాత ఇందులోంచి కొద్దిగా పిండిని తీసుకుంటూ మీకు కావాల్సిన షేప్లో అయితే వీటిని తయారు చేసుకోవచ్చు. నేనైతే ఇలా ఈ షేప్లో తయారు చేసుకుంటున్నాను. ఇలా మొత్తం అన్నిటిని తయారు చేసుకుని తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటిని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వేసుకున్న వెంటనే కదుపుకోకుండా ఇవి కొంచెం సెట్ అయిన తర్వాత గరిటతో కలుపుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచి గోల్డెన్ కలర్లోకి వేగిన తర్వాత తీసేసుకుని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సిరప్లోకి వీటిని వేసుకోవాలి. పాకంలోకి వీటినన్నిటిని వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలా ఇలా బాగా మిక్స్ చేసుకుని 1-2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల ఇవి పాకాన్ని బాగా పీల్చుకుంటాయి. మరి ఎక్కువసేపు కూడా ఉడికించుకోకర్లేదు. 1-2 నిమిషాల పాటు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే కాస్త చల్లారుతాయి. ఇలా చల్లారిన తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇవి చాలా సాఫ్ట్గా జ్యూసీగా చాలా రుచిగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.